ఏమైందిరా నీకు ఇన్ని రోజుల నుంచి వీడియోలో చేయలేవు, ఉన్నావా పోయినావా అని అనుకోవచ్చు. కానీ ఎలక్షన్స్ వల్ల కొంచెం బిజీ అయిపోయినా. సో అందుకే వీడియోతో మీ ముంగల్కి వచ్చేసిన. ఈరోజు నేను మా దోస్తులతో విశాల్ మార్ట్కి అయితే పోయినా. మేము వచ్చినామంటే ఐదర్ బట్టలు అన్న కొంటాం, లేదంటే ఏదో ఒక చిల్లర కథలు అయితే పడతాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము బట్టలు కొన్నికైతే రాలే. మేము వచ్చింది ఆ రెండో పాయింట్కి, అంటే చిల్లర కథలు వన్నీకి. సో చూడండి ఏం చేసినాము. మా దోస్తు గారు ఎట్లా అంటే బట్టలు నచ్చినా నచ్చకపోయినా ఒకటి మాత్రం కొన్నారు. కానీ నేను అట్లా కాదు, బట్టలు నచ్చుతాయి, నచ్చకపోయినా తీసుకుంటా. కానీ చూసి ఏడ ఆగిపోతా అంటే రేట్ చూసి ఆగిపోతా. అమ్మో ఎందుకు ఈ పంచాయతీ అని చెప్పి వదిలేస్తా. ఓపెన్ చేయైతే మంచిగా ఏమన్నా లోఫర్స్ అన్న షూస్ ఏమన్నా తీసుకుందాం అనుకున్నా, కానీ ఒక్కటి కూడా నచ్చలే. కానీ వీడున్నాడు నాకన్నా కోతోడు, కానీ బయటికి కనిపించాడు అంతే. ఏదో ఒకటి గెలుకుతా ఉంటాడు, ఏదో ఒకటి అది గెలుకుడు ఇది గెలుకుడు, ఏదో ఒక కోతి పని చేసేదాకా ఒక్కోడు. కానీ ఎవరికి కనిపించాడు మళ్ళా శుద్ధ పూస. ఏం గుర్తొస్తుంది నేను చిన్న కొడుకు జేసీబీ కావాలంటేనే ఆ తర్వాత ఒక క్యాబ్ కనిపించింది, చూస్తే మంచిగున్నది. దాని తర్వాత పెట్టుకొని చూసినా మంచి లేదు. అది మన ఫేస్ వాల్యూ. కొట్టి చూసినా బ్యాట్ మంచిగా ఉంది. ఇక బ్యాట్ తో మంచిగా మన ప్రభాస్ అన్న ఉన్నాడు కదా, సదార్ పోజ్ ఇచ్చిన. చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. మంచిగా పర్సు కొందాం అనుకున్నా, మా ఫ్రెండ్ గారికి ఇట్లా అనేసరికి వదిలేసిన. ₹10 ఎందుకు పర్సు? ఇట్లయితే వీడు నన్ను ఏది కొనియాడు, షాపింగ్ చక్కగా చేయనియాడు, వీడిని సైడ్ చేద్దామని చెప్పి, అరే మామ నువ్వు ఈ షర్ట్ ట్రై చేయి, నీకు మంచిగా ఉంటావు, హీరో లాగా ఉంటావు అనగానే తీసుకొని వెళ్ళిపోయాడు నమ్మేసి. వీడు మాత్రం షాపింగ్ చేయడానికి వచ్చిండా, గర్ల్స్ చూడడానికి వచ్చిండా అర్థం కాదు. ఎప్పుడు గర్ల్సే వీనికి. ఇంకా బయటికి వచ్చిండు, హీరో లాగా ఉన్నవారు ఆ మామ అనగానే మస్తు సిగ్గుపడ్డాడు. ఇక నేను కూడా స్టార్ట్ చేసిన, 2-3 బట్టలు వేసుకున్నా, మంచిగా ఉండే ఇది తీసుకున్నా. ఎట్లుంది ఫ్రెండ్స్ మీరే చెప్పండి. ఇంకా మా ఫ్రెండ్ శివగాడు ట్రయల్ రూమ్ లో ఉన్నాడని చెప్పి తరుగాడు ఏం చేసిండంటే వాడిని షర్ట్ తీసి దాపెట్టిండు. ఇక్కడ దాపెడుతున్న క్రమంలో మా తమ్ముడు వచ్చిండు. మా తమ్ముడు చూసి నన్ను మస్తు హ్యాపీ ఫీల్ అయ్యిండు. ఏమన్నాడు తెలుసా, ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు, నటించకు. మంచిగా బియ్యం కనిపించినాయి, పిడికడి బియ్యం తీసుకొని దొడకేసి దంచిన అంతే. షార్ట్స్ గ్లాస్ ఇవి సూపర్ ఉంటాయి. తాగదామంటున్నా అమ్మా, నాకు అలవాట్లేదు, మీరు తాగురు. అవును, నేను రాత్రి అయితే మందు తాగుతాను. అది నా వ్యక్తిత్వం, నా వ్యక్తిగతంగా, నా పర్సనల్ మ్యాటర్. ఇంకేం కొనకుండా బయటికి వచ్చేసినాం. మమ్మల్ని చూసి విశాల్ మార్ట్ ఓనర్ ఏమన్నాడు తెలుసా, నువ్వు కానీ నీ మనుషులు కానీ మళ్ళీ ఈ పని కోసం మా కాడికొస్తే తిరిగి మీ సేవలు కూడా ఇక్కుండా దిగవు. ఇంకంతా మాటంగా సిగ్గునోడు ఉంటాడా. అందుకే వెళ్ళిపోయినాం. బాయ్ ఫ్రెండ్స్.